విశాలమైన వినీలాకాశపు గొడుగు క్రింద ఒక నిర్జన సమతల ప్రశాంత ప్రదేశంలో ఉన్న ఒక చిన్న కొండ. ఆ కొండపైన అందమైన శివాలయం. ఆ ఆలయంలో భక్తులకు కోరిన వరాలిస్తూ లోకాలను పాలిస్తూ కొలువై నిలిచిన లోకేశ్వరుడు. కనుల ముందు ప్రత్యక్షంగాను స్వప్నాలలోనూ తరచుగా శ్రీ భరద్వాజ గారికి ఈ దృశ్యం దర్శనమిస్తూ ఉండేది. అంతేకాదు, ఆ శివాలయం ముంగిట ఉన్న ధ్వజస్తంభానికి ఒక గొలుసుతో తమ కాళ్లు బంధించబడినట్లు కూడా కనిపించేది. కాలాంతరంలో ఆయన నెల్లూరు జిల్లాలోని విద్యానగర్ కళాశాల అధ్యాపకుడుగా అడుగుమోపిన తరువాత తమకు అనేకసార్లు దర్శనమిచ్చిన ఆ కొండ విద్యానగర్కు సమీపంలోని గూడలి కొండగా గుర్తించారు. తమకు ఆ ప్రాంతంతో గల ప్రగాఢమైన అనుబంధానికి సూచనగా తమకు ఆ ప్రదేశము, పుణ్యప్రదమైన ఆ కొండ, శివాలయము దర్శనమిస్తూ ఉండటం జరిగిందని ఆయనకు స్ఫురించింది. ఆ కొండ ప్రాంతంలో ఒక జటాధారి అయిన మునీశ్వరుడు అదృశ్య రూపంలో తపస్సు చేస్తూ ఉంటాడని, ఆ ప్రాంతమంతా తపోభూమి అని శ్రీ మాస్టర్ గారు చెప్పేవారు. గూడలి కొండ ప్రక్కనే ఉన్న మామిడి తోపులో శ్రీ మాస్టర్ గారు అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవారని, అప్పుడప్పుడు ఆ గూడలి కొండపైకి ఒంటరిగా వెళ్లి కొంతసేపు గడిపి వస్తుండేవారని ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు చెబుతుంటారు. గూడలి తోపు అని పిలువబడే ఆ మామిడి తోపులో ఒకసారి శ్రీ మాస్టర్ గారు ధ్యానస్థులై ఉండగా అకాల మరణాన్ని పొంది ప్రేతాత్మగా మారి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న ఒక స్త్రీ ఆత్మ శ్రీ మాస్టర్ గారి వద్దకు వచ్చి ఎంతో అశాంతితో అలమటిస్తున్న తనను కాపాడమని, తనను ప్రేతాత్మగా ఉన్న ఈ దుస్థితి నుండి తప్పించమని వేడుకొన్నది. శ్రీ మాస్టర్ గారు ఆమె ప్రార్థనను మన్నించి ఆమెను అనుగ్రహించి దయతో ఆమెకు ఊర్ధ్వగతులు ప్రసాదించారు.